హైదరాబాద్ మహానగరంలో అత్యంత రద్దీ ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య పరిష్కారంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. సిగ్నల్ ఫ్రీ వ్యవస్థను తీసుకొచ్చేందుకు హెడ్ సిటీ ప్రాజెక్టులో భాగంగా కీలకమైన జంక్షన్ల వద్ద అండర్ పాస్లు, స్టీల్ వంతెనలను నిర్మిస్తోంది. తాజాగా కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ ను క్రమబద్దీకరించేందుకు సుమారు 1000 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న మెగా కారిడార్ పనులు క్షేత్రస్థాయిలో ఊపందుకున్నాయి. 7 జంక్షన్లలో 7 ఫ్లైఓవర్లు, 7 అండర్ పాస్ల నిర్మాణానికి భారీ పిల్లర్లు, మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. ఈ పనులకు వాహనదారుల నుంచి ఆటంకం కలగకుండా, విలువైన సమయం వృధా కాకుండా పోలీసు శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మంగళవారం నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ 1 వే ట్రాఫిక్ అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో హెడ్ సిటీ ప్రాజెక్టు పనుల పురోగతి, ట్రాఫిక్ ఆంక్షలపై ఇది సంగతి కథనం. భాగ్యనగర వీధుల్లో బండి బయటకు తీస్తే చాలు గంటల కొద్దీ ఆగడమే తప్ప ప్రయాణం ముందుకు సాగని పరిస్థితి. ట్రాఫిక్ పద్మవ్యూహంలో అచ్చంగా నరకయాతనే ఉంటుంది. ఎంతకు ముందుకు సాగని ట్రాఫిక్ మధ్య హారన్ల మోతతో చెవులకు చిల్లులు పడతాయి. కమ్మేస్తున్న పొగతో కళ్ళు, చెమటతో ఒళ్ళు తడిసిపోతుంటాయి. రైమంటూ దూసుకొచ్చే కార్లు, బైకులు ఒకదానికొకటి రాసుకుంటూ పోతుంటే వాహనదారుల్లో ఓపిక మెల్లిగా నశిస్తుంది. నడి రోడ్డులో కోపం కట్టలు తెంచుకుంటున్నా ఓపికగా ముందుకు సాగడం నగరవాసులకు నిత్యకృత్యమే. ఎన్ని ఫ్లైఓవర్లు నిర్మించినా, ఎన్ని అండర్ పాసులు తవ్వినా, రహదారులను విస్తరించినా వాహనాల రద్దీ పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో రద్దీ ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య పరిష్కారంపై దృష్టి సారించిన రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ ట్రాన్స్ఫర్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులో భాగంగా సిగ్నల్ ఫ్రీ వ్యవస్థను తీసుకురావాలని నిర్ణయించింది. హైదరాబాద్లో అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాల్లో మొదటిది జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్. ఇక్కడ ట్రాఫిక్ కు చెక్ పెట్టేందుకు సిగ్నల్ రహిత ట్రాఫిక్ వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. ఈ జంక్షన్ నుంచి గంటకు 15,000కు పైగా వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. అంతేకాకుండా కేబీఆర్ పార్క్ చుట్టూ రహదారులన్నీ నిత్యం ట్రాఫిక్ తో రద్దీగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో చుట్టూ 5 కిలోమీటర్లలో ఎక్కడా సిగ్నల్ వ్యవస్థ లేకుండా 7 జంక్షన్ల వద్ద 7 స్టీల్ వంతెనలు, 7 అండర్ పాసులు నిర్మిస్తున్నారు. సుమారు 1000 కోట్ల రూపాయలతో చేపట్టిన ఈ పనుల్లో నిర్మాణ వ్యయం 699.75 కోట్ల రూపాయలు కాగా భూసేకరణకు 390.25 కోట్లు ఖర్చు చేస్తున్నారు. కోర్టు కేసులు, భూసేకరణతో కొన్నాళ్లు నత్తనడక సాగిన పనులను జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ ఆదేశాలతో ఇంజనీర్లు వేగవంతం చేశారు. మొదట ప్రభుత్వ ఆస్తులున్న చోట భూసేకరణ పూర్తి చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగా 21 సర్కార్ ఆస్తులను ఇప్పటి వరకు గుర్తించారు. జలమండలి, రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన 4 స్థలాల్లో నిర్మాణాలను తొలగించి భూసేకరణ చేపడుతున్నారు. సమాంతరంగా ప్రైవేటు యజమానులను భూసేకరణకు ఒప్పించి ప్రాజెక్టును పూర్తి చేస్తామని ఇంజనీర్లు చెబుతున్నారు. డిసెంబర్ నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో చేపట్టిన ఈ పనుల్లో జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, కేబీఆర్ పార్క్ ఎంట్రన్స్, రోడ్ నంబర్ 45, ఫిలిం నగర్, మహారాజా అగ్రసేన జంక్షన్, క్యాన్సర్ హాస్పిటల్, ముగ్దా జంక్షన్లలో పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మొత్తం 6 మేజర్ స్పాట్లలో 110 పిల్లర్లు రానుండగా ఇప్పటికే 17 పిల్లర్లకు సంబంధించిన గ్రౌండ్ లెవెల్ పనులు ప్రారంభమయ్యాయి. కేబీఆర్ పార్క్ చుట్టూ వాహనదారుల సౌకర్యార్థం రహదారులను 100 అడుగుల నుంచి 120 అడుగుల వెడల్పు చేస్తున్నారు.
జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36 నుంచి కేబీఆర్ పార్క్ రోడ్డు మధ్య 4 వరుసల పై వంతెన రానుంది. దీనిపై యూసఫ్గూడ వైపు నుంచి రోడ్ నంబర్ 45 వైపు వెళ్లే వాహనాలకు 2 వరుసల వంతెనను సిద్ధం చేయనున్నారు. అలాగే పంజాగుట్ట వైపు నుంచి జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ వైపు వెళ్లేందుకు 3 వరుసల స్టీల్ బ్రిడ్జ్, మహారాజా అగ్రసేన కూడల నుంచి బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10కి చేరుకునేలా 2 వరుసల ఫ్లైఓవర్ నిర్మాణ పనులు మొదలయ్యాయి. ఫిలిం నగర్ నుంచి బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12 వెళ్లే రోడ్డుకు 2 వరుసల పై వంతెనను నిర్మించనున్నారు. ఫిలిం నగర్ నుంచి మహారాజా అగ్రసేన కూడల వైపు వెళ్లే రోడ్డు వైపు 2 వరుసల పై వంతెన, జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ నుంచి రోడ్ నంబర్ 45 వైపునకు 2 వరుసల పై వంతెన రానుంది. ఫ్లైఓవర్తో పాటు అండర్ పాసుల నిర్మాణం కోసం కూడా పక్కా ప్రణాళికను సిద్ధం చేశారు. రోడ్ నంబర్ 45 నుంచి కేబీఆర్ పార్క్ ప్రవేశ ద్వారం వైపు 1, అలాగే యూసఫ్గూడ వైపు వెళ్లేలా వై ఆకారంలో అండర్ పాసులు నిర్మిస్తున్నారు. జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ నుంచి బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి వైపు వెళ్లేందుకు మరో అండర్ పాస్, ఎల్వి ప్రసాద్ ఆసుపత్రి నుంచి పంజాగుట్ట వైపు వెళ్లే వాహనాల కోసం 3 వరుసల అండర్ పాస్, కేబీఆర్ పార్క్ నుంచి మహారాజా అగ్రసేన కూడలి వైపు వెళ్లేందుకు 2 లైన్ల అండర్ పాస్ రానుంది. క్యాన్సర్ ఆసుపత్రి నుంచి ఫిలిం నగర్ వైపు వెళ్లేందుకు 2 వరుసల అండర్ పాస్, మహారాజా అగ్రసేన కూడల నుంచి రోడ్ నంబర్ 45 వైపు వెళ్లేందుకు 2 వరుసల అండర్ పాసులు నిర్మిస్తున్నారు. అలాగే ఫిలిం నగర్ కూడల నుంచి జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ వైపు వెళ్లేందుకు 2 వరుసల అండర్ పాస్ రానున్న 2 ఏళ్లలో అందుబాటులోకి రానుంది. ఏడు ఫ్లైఓవర్లు, 7 అండర్ పాసుల నిర్మాణానికి వాహనదారుల నుంచి ఆటంకం లేకుండా, అలాగే పనుల కారణంగా వాహనదారులు ఇబ్బంది పడకుండా ట్రాఫిక్ పోలీసులు వన్ వే విధానాన్ని అమలు చేస్తున్నారు. మంగళవారం నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే విధానంలో ట్రాఫిక్ ను మళ్లిస్తున్నారు. ఏప్రిల్ నుంచి 2 సార్లు ట్రయల్ రన్ ద్వారా అధ్యయనం చేసిన ట్రాఫిక్ పోలీసు ఉన్నతాధికారులు ఏడాదిన్నర పాటు జరిగే ఈ పనుల వల్ల రహదారి వెడల్పు 30 నుంచి 40% తగ్గిపోతుందని గుర్తించారు. దానివల్ల ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా డ్రోన్ విజువల్స్, ట్రాఫిక్ డేటా, ఆర్కడిస్ ట్రాన్స్పోర్ట్ ఇంజనీర్ల అధ్యయనం ఆధారంగా రోడ్డును సమర్థవంతంగా వాడుకోవడానికి కేబీఆర్ చుట్టూ వన్ వే ప్రతిపాదన సిద్ధం చేశారు. కోర్టు కేసులు, చెట్ల తొలగింపు వంటి కారణాల వల్ల రోడ్డు వెడల్పు అనుకున్న స్థాయిలో సాధ్యం కాకపోవడంతో జీహెచ్ఎంసీ, టీజీఎస్పీడీసీఎల్, హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ అధికారుల సహకారంతో ఉన్న రోడ్డు పరిధిలోనే అవసరమైన క్షేత్రస్థాయి మార్పులు చేశారు. నగర సిపి సజ్జనార్ ఆదేశాల మేరకు ప్రాజెక్టు పూర్తయ్యే వరకు కేబీఆర్ పార్కు చుట్టూ శాశ్వత వన్ వే విధానం అమలులో ఉంటుంది. వితిన్ 1.5 years ప్రజలకు ఒక మంచి ప్రాజెక్ట్ అందుబాటులో రాబోతుంది. సో అది నిర్మాణం చేసే క్రమంలో కొన్ని ఇబ్బందులు అన్నది తప్పదు. దానిలో కూడా ఇప్పుడు ఇబ్బందులు ఎందుకంటే రోడ్డు విడల్పు చేసే పరిస్థితి లేదు, కోర్టు కేసులు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అది డిలే అయ్యే అవకాశం ఉంది. సో ప్రాజెక్ట్ని డిలే చేయలేము, ప్రజలకి మంచి ప్రాజెక్ట్ కాబట్టి అందుబాటులో తీసుకురావాలి. సో ఈ టైంలో ఆప్టిమంగా క్యారేజ్ వేని ఎలా యూజ్ చేయాలి, రోడ్ని ఎలా యూజ్ చేయాలన్నది మేము నిర్ధారించి ఈ వన్ వే సిస్టమ్ యూస్ అవుతుంది. లేకపోతే కంప్లీట్ గ్రిడ్ లాక్ అయిపోతుంది. ఈవెన్ సైబరాబాద్లో ఈ ప్రమాదం అక్కడ ఉన్న ఎంప్లాయీస్ మీద కూడా ఇబ్బంది ఉంటుంది, అదర్ చుట్టుపక్కనే ఉన్న కాలనీస్ కూడా ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ఈ వన్ వే సిస్టమ్ కొంత వరకు రిలీఫ్ ఇస్తుందని అనుకుని ముందుకెళ్తున్నాం. వన్ వే విధానంలో ఎన్ఎఫ్సీఎల్ నుంచి రోడ్ నంబర్ 45 ఐటీ కారిడార్, కేబుల్ బ్రిడ్జికు వెళ్లాలంటే ఎన్టీఆర్ భవన్ వద్ద నేరుగా రైట్ టర్న్ ఉండదు. ఎడమవైపు తిరిగిన తర్వాత కేబీఆర్ పార్క్ వైపు వెళ్లి ఎడమ లేదా కుడి లేన్ల ద్వారా ప్రయాణిస్తూ రోడ్ నంబర్ 45 వైపు లేదా జర్నలిస్టు కాలనీ మీదుగా ఐటీ కారిడార్ వైపు వెళ్లవచ్చు. కేబీఆర్ చెక్పోస్ట్ నుంచి ఎన్ఎఫ్సీఎల్, పంజాగుట్ట, బేగంపేట వైపు రావాలంటే చెక్పోస్ట్ నుంచి 2 లేన్లలోనూ ప్రయాణించవచ్చు. ఎన్ఎఫ్సీఎల్ వైపు వెళ్లేవారు జింకానా క్లబ్ సమీపంలో తెరిచిన మీడియం ద్వారా ఎడమ లైన్లోకి మారి ఎన్టీఆర్ భవన్ వద్ద ఫ్రీ లెఫ్ట్ తీసుకుని పంజాగుట్ట వెళ్లవచ్చు. ఇది ఎన్ఎఫ్సీఎల్ అంటే పంజాగుట్ట నుంచి వచ్చి ఒకవేళ వాళ్ళు రోడ్ నెంబర్ 45 వెళ్లాలంటే ఇక్కడ ఎన్టీఆర్ భవన్ వస్తారు. ఎన్టీఆర్ భవన్ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకుంటున్నప్పుడు వాళ్ళు ఇటు సైడ్ రోడ్ కూడా రావచ్చు, లేదు ఇక్కడే లెఫ్ట్ సైడ్లో లేన్ 1, లేన్ 2 అని చెప్తున్నాము. ఈ 2 సైడ్లు ఏ రూట్లైనా రావచ్చు. సో మ్యాక్సిమం వాళ్ళు లేన్ 2లో వస్తే వాళ్ళు కంటిన్యూస్ లేన్ 2లో ట్రావెల్ చేస్తారు. ట్రావెల్ చేసి ఈ జర్నలిస్ట్ కాలనీ దగ్గర ఏదైతే ఉందో ఇక్కడ వాళ్ళు లేన్ 1కి రావచ్చు. లేన్ 1కి వచ్చి 45కి వెళ్ళొచ్చు. లేదంటే ఇక్కడే 45 దగ్గరే ఒక ఎక్స్ట్రా లేన్ క్రియేట్ చేస్తున్నాము, అక్కడ వాళ్ళు 45లో మెర్జ్ అయ్యి వెళ్ళిపోవచ్చు.
కేబీఆర్ చెక్పోస్టు నుంచి రోడ్ నంబర్ 10, 12 క్యాన్సర్ ఆసుపత్రి వైపు వెళ్లేందుకు స్టడీ సర్కిల్ వద్ద ఉన్న మీడియన్ ఓపెనింగ్ ద్వారా ఎడమవైపునకు మారి రోడ్ నంబర్ 10కి వెళ్లవచ్చు. అలాగే రోడ్ నంబర్ 12 వైపు వెళ్లేవారు క్యాన్సర్ ఆసుపత్రి దాటిన తర్వాత ఎడమవైపునకు వెళ్లవచ్చు. ఎన్ఎఫ్సీఎల్ నుంచి రోడ్ నంబర్ 36 వెళ్లే వాహనదారులు ఎన్టీఆర్ భవన్ వద్ద రైట్ టర్న్ లేకపోవడంతో శ్రీనగర్ కాలనీ టీ జంక్షన్ నుంచి కుడివైపునకు తిరిగి ఇందిరానగర్ గడ్డ వెంకటగిరి క్రాస్ రోడ్స్, రోడ్ నంబర్ 10 ఆల్కాజార్ ప్లాజా వద్ద కుడివైపునకు తీసుకుని వెళ్లవచ్చు. ఫిలిం నగర్ వెళ్లే ప్రయాణికులకు సాయంత్రం వేళల్లో రోడ్ నంబర్ 45 వద్ద రైట్ టర్న్ ఉండదు. కాబట్టి రోడ్ నంబర్ 51, 52 మార్గాలను వినియోగించుకోవచ్చు. వన్ వే వల్ల వాహనాలు ఆగకుండా ప్రయాణిస్తుండటంతో పాదచారులు రోడ్డు దాటేందుకు ఇబ్బంది కలగకుండా సిగ్నల్ పోల్స్ ఏర్పాటు చేశారు. జంక్షన్లలో పాదచారులు దాటడానికి అనువుగా 15 సెకన్ల పాటు సిగ్నల్ ఆపేలా వ్యవస్థను రూపొందించారు. అలాగే కేబీఆర్ పార్కుకు నిత్యం 1500 నుంచి 2500 మంది వరకు వాకర్స్ వస్తుంటారు. రహదారిపై ఎక్కడ పడితే అక్కడ వాహనాలు నిలపడం నిషేధం. కేబీఆర్ పార్కింగ్ స్థలాల వద్ద పరిసర వాణిజ్య సంస్థల వాహనాలు పార్క్ చేయకుండా కఠిన చర్యలు తీసుకుంటారు. వాకర్స్ ఎక్కువగా ఉండే ఉదయం 5 గంటల నుంచి 7 గంటల మధ్య ఒక లేన్లో పార్కింగ్ కు అవకాశం కల్పించే అంశాన్ని పరిశీలిస్తున్నారు. ఉదయం 7 గంటల తర్వాత పూర్తి క్యారేజ్ వేను వాహనాలకు అందుబాటులోకి తెస్తారు. సిగ్నల్స్ నిలిచిపోకుండా నిరంతరం ఫ్లో ఉండటం వల్ల అపోలో, ఒమేగా తదితర ఆసుపత్రులకు వెళ్లే అంబులెన్స్ల ప్రయాణం వేగవంతమవుతుంది. అత్యవసర పరిస్థితుల్లో ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ ద్వారా ప్రత్యేక లేన్ కు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. కేబీఆర్ పార్కు చుట్టూ ట్రాఫిక్కు అంతరాయం లేకుండా చూసేందుకు సుమారు 200 మంది సిబ్బందిని నియమించారు. సాధారణంగా ఉండే 2 షిఫ్టుల విధానానికి బదులుగా ప్రజలకు కొత్త మార్గాలపై అవగాహన వచ్చే వరకు 4 షిఫ్టుల్లో 24 గంటల పాటు సిబ్బంది పనిచేయనున్నారు. చాలా మంది మోర్ దాన్ 200+ సిబ్బందిని మేము డిప్లాయ్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడైతే 2 షిఫ్ట్లు పనిచేస్తారు మా సిబ్బందిలు. ఈ ఇంప్లిమెంట్ చేసే టైం నుంచి కొన్ని రోజులకి 4 షిఫ్ట్లు పనిచేస్తాము. 24/7 ఇక్కడ ఉండే విధంగా చూసుకుంటాము. అలాగే కెమెరాస్ టెంపరీగా ఇన్స్టాల్ చేస్తూ ఉన్నాము ఎక్కడైతే లేదో. హైరైజ్ కెమెరాస్ కంటిన్యూస్ మానిటరింగ్కి అది కూడా ఆల్రెడీ డిప్లాయ్ చేస్తున్నాము. డ్రోన్స్ కూడా దీనిలో డిప్లాయ్ చేస్తున్నాము. సో కంటిన్యూస్ మానిటర్ చేసి ప్రజలకి ఎంతవరకు ఇబ్బందుల్ని తగ్గించవచ్చో అంతవరకు ఇబ్బందిని తగ్గించి వాళ్ళకి ఆ కమ్యూటర్స్కి ప్రాబ్లం లేకుండా చూసుకుంటాం. కేబీఆర్ పార్కు మీదుగా ఐటీ కారిడార్ సహా ఇతర ప్రాంతాలకు వెళ్లే వాహనదారులు, ప్రయాణికులు 2 ఏళ్ల పాటు ఓపిక, సహనంతో ప్రయాణించాలని ట్రాఫిక్ పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. ట్రాఫిక్ పోలీసుల సూచనలు పాటిస్తే సులభంగా వారి గమ్యస్థానాలకు చేరుకోవచ్చని కోరుతున్నారు.